ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 23వ భాగం ఆయుర్వేద ప్రకరణం. గరుడ పురాణంలోని ఆయుర్వేద ప్రకరణానికి గొప్ప ప్రసిద్ధి ఉంది. ఇందులోని మొదటి 20 అధ్యాయాలలో నిదాన స్థాన విషయాలు వర్ణింపబడ్డాయి. రోగ కారణాలను లక్షణాలను బట్టి రోగ నిర్ణయాన్ని చేయడాన్ని రోగ నిదానం అంటారు. తరువాతి 40 అధ్యాయాలలో రోగ చికిత్స, ఔషధాలు, వాటి నిర్మాణ విధి చెప్పబడ్డాయి. అంతేకాక మందుకి తగిన అనుపానం, వాడవలసిన తీరు కూడా చేర్చబడ్డాయి. ఒకే రోగానికి అనేకములైన మందులు సూచించబడ్డాయి. కానీ వీటిని సుయోగ్యుడైన వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి. ఈ పురాణంలో అక్కడక్కడ గల ఖండితాలను, అస్పష్టతను ఆర్ష సంస్కృతికి చెందిన ఆయుర్వేద గ్రంథాలను ఆశ్రయించి సరిచేయడం జరిగింది. రోగ నిదానం గురించి తెలుసుకుందాం. ధన్వంతరి సుశ్రుతునికి చెప్పిన శాస్త్రమిది. ప్రాచీన కాలంలో ఆత్రేయాది మహామునులు రోగ నిదానానికి సంబంధించి గొప్ప కృషి చేశారు. దానికి స్వయం కృషిని, ప్రతిభను జోడించి ధన్వంతరి ఇలా ఉపదేశించాడు. సుశ్రుత పాప్మ, జ్వర, వ్యాధి, వికార, దుఃఖ, అమయ, యక్ష్మ, అంతక, గద, అబాధ ఇవన్నీ పర్యాయవాచ్యములైన శబ్దములు. రోగాన్ని తెలుసుకోవడానికి 5 ఉపాయాలుంటాయి. అవి నిదానం, పూర్వరూపం, రూపం, ఉపశయం, సంప్రాప్తి, నిమిత్తం, హేతువు, ఆయతనం, ప్రత్యయం, ఉత్థానం, కారణం అనే వాటిని బట్టి రోగాన్ని పోల్చడమే రోగ నిదానం. దోష విశేషాలు తెలియకుండానే రోగాన్ని పోల్చగలిగితే దానిని పూర్వరూపం అంటారు. ఇది సామాన్యమని, విశిష్టమని 2 విధాలు. ఈ పూర్వరూపం పూర్తిగా వ్యక్తమైతే రూపం అనబడుతుంది. సంస్థాన, వ్యంజన, లింగ, లక్షణ, చిహ్న, ఆకృతి ఇవి రూపానికి పర్యాయ వాచ్యములైన శబ్దాలు. హేతు విపరీతం, వ్యాధి విపరీతం, హేతు వ్యాధి ఉభయ విపరీతం, హేతు విపరీతార్థకారి, వ్యాధి విపరీతార్థకారి, హేతు వ్యాధి ఉభయ విపరీత అర్థకారి ఔషధాలుంటాయి. ఇవి అన్న విహారాలను సుఖదాయకంగా ఉపయోగపడేలా చేస్తాయి. దీనిని సాత్మత్యం అంటారు. ఉపశయమని కూడా అంటారు. దీనికి విపరీతం, అనుపశయానికి మరో పేరు వ్యాధ్య. సాత్మయం దోషం శరీరంలో పైకి కానీ ఇతర దిశల్లో కానీ వ్యాపిస్తున్న పద్ధతి. దానివల్ల వచ్చే రోగము సంప్రాప్తి అనబడుతుంది. దానికి పర్యాయ పదాలు జాతి, అగతి. సంప్రాప్తిలో సంఖ్య, వికల్పం, ప్రాధాన్యం, బలం, వ్యాధి కాల విశేషతలు ఆధారంగా విభిన్న విధాలు నిర్ణయింపబడి ఉన్నాయి. ఈ శాస్త్రంలోనే జ్వరభేదాలు 8 చెప్పబడ్డాయి. ఇది సంఖ్యా సంప్రాప్తి. రోగోత్పత్తికి కారణభూతమైన దోషములు అంశాంశ కల్పన అంటే ఎక్కువ తక్కువల వివేచన, వికల్ప సంప్రాప్తి. స్వతంత్రత లేదా పరతంత్రతల ద్వారా దోషాల యొక్క ప్రాధాన్యాన్ని కానీ అప్రాధాన్యాన్ని కానీ వివేచన చేయడం ప్రాధాన్య సంప్రాప్తి. హేతు అంటే పూర్వరూపం, రూపముల సంపూర్ణత లేదా అల్పతల ద్వారా రోగబలం, అబలములను వివేచించడం. బల సంప్రాప్తి దోషానుసారం రాత్రి, పగలు, ఋతువు, భోజనాల పరిపాక అంశాలు ఆది, అంత, మధ్య చూసి వాటి ద్వారా రోగకాలాన్ని తెలుసుకోవడం కాల సంప్రాప్తి. ఈ విధంగా నిదానం యొక్క అభిధేయాలు నిదాన పూర్వ రూప ఉపశయ సంప్రాప్తి
నిర్వచింపబడడం జరిగింది. ఇప్పుడు వాటిని మరింత విస్తారంగా చూద్దాం. అన్ని రోగాలకు మూల కారణం శరీరస్థితమైన కుపిస్త దోషమే. అయితే దోష ప్రకోపానికి ఒంటికి పడని తిండి ఎక్కువగా దోహదం చేస్తుంది. దీనిని అహిత సేవనం అంటారు. ఇది 3 రకాలు. వాత ప్రకోప నిదానం అంటే చేదు, వేడి, కషాయ, ఆమ్ల, గట్టి పదార్థాలతో అన్నమును అతిగా తినడం, పరుగులు పెట్టడం, గబగబా మాట్లాడడం, రాత్రి జాగారం, ఎక్కువ ధ్వని చేస్తూ మాట్లాడడం, అన్ని పనులను అతిగా చేస్తుండడం, భయం, శోకం, చింత, అతి వ్యాయామం, శృంగారంలో మితి లేకుండా పాల్గొనడం, వీటి వల్ల శరీరంలోని వాయువు ప్రకోపానికి లోనవుతుంది. ఈ వాయువు వికారం విశేషించి గ్రీష్మ ఋతువులలో పగటి, రాత్రి భోజనాల తరువాత ఎక్కువగా బాధిస్తుంది. పిత్త ప్రకోశ నిదానం తెలుసుకుందాం. చేదు, గట్టి, గరుకు, వేడి, ఉప్పటి పదార్థాలను, కోపాన్ని, దాహాన్ని పెంచే చిరుతిండ్లను తినడం వల్ల పిత్తం ప్రకోపిస్తుంది. ఇది శరదృతువులో మధ్యాహ్నం, అర్ధరాత్రి వంటి మంటను పుట్టించే లక్షణాలలో ఎక్కువగా బాధిస్తుంది. కఫ ప్రకోప నిదానం తెలుసుకుందాం. తీపి రసాలు, ఆమ్లాలు, లవణాలు, స్నిగ్ధ, గురు, అభిష్యంది, శీతల భోజనాల వల్లను, ఎక్కువ కాలం కూర్చునుట, నిద్రపోవుట, సుఖపడుట, అజీర్ణం, పగటి నిద్ర, బలకారక పదార్థాలను అతిగా తినుట, కష్టపడకపోవుట మొదలగు కారణాల వల్ల అన్నం అరిగే ప్రారంభ కాలంలోనూ, రాత్రి పగలు ప్రారంభ కాలాల్లోనూ కఫం ప్రకోపిస్తుంది. దీన్ని శ్లేష్మమని కూడా అంటారు. త్రిదోష సామాన్య సంప్రాప్తిని తెలుసుకుందాం. ఈ 3 ప్రకోపాల మిశ్రిత స్వభావంతో సన్నిపాతం పుట్టుకొస్తుంది. సంకీర్ణ భోజనం, అజీర్ణం కలిగించే భోజనం, విషమ విరుద్ధ భోజనం, మొత్తం మీద వంటికి పడని తిండి, మద్యపానం, పచ్చి ముల్లంగి, ఎండిన కూరలు, గానుగ పిండి, మృత్యువత్సరమని పేరుగాంచిన పేలపిండి, మాంసం, చేపలు ఇవన్నీ సన్నిపాతాన్ని తెచ్చే ఆహారాలే. దుషితాన్నము, గ్రహ ప్రభావం కూడా ఈ వికారాన్ని తెచ్చిపెడతాయి. ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. రసవాహినులు ద్వారా శరీరం లోపలికి చేరుకొని రోగాలను కలిగించే పదార్థాలు కూడా ఉన్నాయి. జ్వర నిదానం. జ్వరాలలో చాలా రకాలే ఉన్నాయి. కొన్నింటి పేర్లు ఇలా ఉంటాయి. ఇవి శివుని కంటి మంట నుండి పుట్టినవని అంటారు. రోగపతి, పాప్మ, మృత్యురాజ, అశన, అంతక, ఓజోశన, మోహమయ, సంతాపాత్మ, సంతాప, అపచారజ జ్వరాలు ఎక్కువగా బాధిస్తాయి. ఏనుగుకొచ్చే జ్వరాన్ని పాకలమని, గుర్రానికొచ్చే దాన్ని అభితాపమని, కుక్కెకైతే జలర్కమని అంటారు. మేఘాలకి, నీటికి, మందులకి, నేలకి కూడా జ్వరాలు వస్తాయి. వాటి పేర్లు క్రమంగా ఇంద్రమందం, నీలిక, జ్యోతి, ఊషర. కఫ జ్వర లక్షణాలు తెలుసుకుందాం. గుండె గాబరాగా ఉంటుంది. వాంతి, దగ్గు, చలి, వాపు, కఫం ద్వారా వచ్చే జ్వర లక్షణాలు. తరువాత ఒళ్ళు నొప్పులు ఉంటాయి. చికిత్స ఆలస్యమైనా సరే, మందు పడకపోయినా ఈ బాధలు రోజురోజుకి పెరిగిపోతుంటాయి. ఏ సమయంలో ఏ లక్షణం ఎక్కువవుతుందో చూసి మందు వెయ్యాలి. ఉపశయ ఎక్కువ కావడం, అనుపశయ కాకపోవడం మూలను బట్టి రోగాలే మారుతూ ఉంటాయి. అనగా మందు, విహారం, అన్నం, దేశకాలాదులలో మార్పు ఒక మనిషికి సుఖాన్ని కలిగిస్తే అది ఉపశయం. వీటిలో ఏదైనా ఒక వ్యక్తి సుఖాన్ని అరిస్తే లేదా హాని కలిగిస్తే అది అనుపశయం. అరుచి, అజీర్ణము, స్తంభనం, బద్ధకం, గుండెలో మంట, విపాకం, నిద్ర వస్తున్నట్లుండడం, చొంగ కారడం, గుండె బరువెక్కడం, ఆకలి వెయ్యకపోవడం, ముఖం బిరుసుగా
తగలడం, ఒళ్ళు పాలిపోవడం, ఒళ్ళు బరువెక్కడం, మూత్రం మాటిమాటికి రావడం, శరీరకాంతి తగ్గడం ఇవన్నీ ఆమ కఫంలో ఒక జ్వర లక్షణాలు. ఆకలి మందగించడం, ఒళ్ళు తేలిపోతున్నట్లుండడం సామాన్య జ్వర లక్షణాలు. జ్వరంలో వాత పిత్త కఫ రోగాల 3 లక్షణాలు కల్పిస్తే దానిని పరిపక్వ అష్టాహం అంటారు. రెండింటి లక్షణాలుంటే ద్వంద్వజం అంటారు. వాత పిత్త జ్వర లక్షణాల గురించి తెలుసుకుందాం. తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఒళ్ళు వేడెక్కడం, మోహం, గొంతు బలహీనంగా ఉండడం, ముఖం డొక్కుపోవడం, అరుచి, ఒంట్లో ప్రతి భాగంలో విరగదీసినంత నొప్పి, అనిద్ర, చిత్తభ్రమ, రోమాంచం, చలి ఇవన్నీ వాతపిత్త జ్వరం తగిలిన శరీరంలో కనిపించే లక్షణాలు. కఫవాత జనిత జ్వరానికి ఉష్ణోగ్రత పెద్దగా ఉండదు. తలనొప్పి, అరుచి అంటే నాలుకకు ఏదైనా చేదుగా కానీ రుచిహీనంగా కానీ తగలడం, సందులలో నొప్పి, మాటికి ఉమ్మి రావడం, ఊపిరి భారం కావడం, దగ్గు, ముఖం పాలిపోవటం, చలి, పగటిపూట కూడా కనులు చీకట్లు కమ్మడం, నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి. బయట వేడిగా ఉన్నా చలివేస్తున్నట్లు అనిపించడం, ఒళ్ళు కొయ్యబారినట్లుండడం, చెమట, దాహం, మంట, దగ్గు, శ్లేష్మ పిత్తాల జోరు, మూర్ఛ, అనాసక్తి, బద్ధకం, నోరు చేదుగా అనిపించడం ఇవన్నీ శ్లేష్మ పిత్త జన్యమైన జ్వరాన్ని సూచిస్తాయి. వాతపిత్త శ్లేష్మ అన్ని లక్షణాలు కనిపిస్తే సర్వజ సన్నిపాత జ్వరంగా భావించాలి. దానికైతే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క మారు ఒక్కొక్కటిగా బయలుపడుతూ ఉంటాయి. సన్నిపాతంలో చలి, పగటి మహానిద్ర, రాత్రి నిద్రలేమి కానీ దినరాత్రులు మొత్తంగా నిద్ర కానీ ఉంటాయి. ఆ నిద్రలేమి సమయంలో రోగి పాటలు పాడతాడు, నాట్యం చేస్తాడు లేదా హాస్యాలాడుతాడు. అతని సామాన్య స్థితి పోలిక లేనంతగా మారిపోతుంది. కనులు మలినమవుతాయి, అశ్రువులను వర్షిస్తాయి, కనులు చివరలు ఎర్రబడతాయి, పూర్తిగా మూతపడవు. శరీరంలో పిక్కలు, పక్కలు, తల, సందులతో సహా ప్రతి ఎముక నొప్పెడుతుంది. చిత్తభ్రమ కూడా ఉంటుంది. 2 చెవుల నుండి శబ్దాలు హోరు వస్తుంటాయి. పోటు కూడా ఉంటుంది. నాలుక కొంత ఎర్రగా కొంత నల్లగా ఉండి దురద వేస్తూ ఉంటుంది. తడి ఆరిపోతూ పొడిగా ఉంటుంది. ఎముకలు, సందులు సడిలిపోయినట్లుగా ఉంటాయి. రోగి నోటి నుండి రక్తపిత్త మిశ్రితమైన ఉమ్మి పడుతూ ఉంటుంది. తట్టుకోలేనంత దాహం వేస్తూ ఉంటుంది. కోష్ట అంటే పొట్ట ప్రదేశాలన్నీ నల్లగా ఎర్రగా అయిపోతాయి. గుండ్రటి దద్దుర్లు పొట్టపై ఏర్పడతాయి. గుండెలో బాధ కలుగుతుంది. అన్ని ద్వారాల నుండి అత్యధికంగానో అత్యల్పంగానో విసర్జనాలు వస్తూ ఉంటాయి. ముఖంలో జిడ్డు, నీరసం, హీనస్వరం, తేజస్సు మందగించడం, ప్రలాపం పుట్టుకొస్తాయి. ఈ జ్వరం బయటపడకుండా లోపలే శరీరంలో పెరుగుతూ ఉంటుంది. గొంతు నుండి గురక, కంఠం నుండి అవ్యక్త శబ్దాలు, శరీరాన్ని కదపాలనే కోరిక నశించడం అనే లక్షణాలు కనిపిస్తే రోగ వ్యాప్తి ప్రమాదకరం స్థాయికి చేరిపోయిందని అర్థం. దానిని బలవీర్య వినాశక అభిన్యాస సన్నిపాత జ్వరంగా వ్యవహరిస్తారు. ఈ సన్నిపాత జ్వరం యొక్క వాయు వికారం వల్ల గొంతులో అడ్డు ఏర్పడి పిత్తం లోపలి భాగంలో నొప్పి పుట్టుకొచ్చి నాసికాదులు కారుతుంటాయి, కళ్ళు పచ్చబడతాయి. 3 రకాల జ్వరం ఒకేసారి తగిలినప్పుడు శరీరంలోని అగ్నితత్వం నశించిపోవడం మొదలవుతుంది. అది పూర్తిగా నశిస్తే మాత్రం రోగం మానడం అసాధ్యం. ఈ సన్నిపాత జ్వరానికి మరో రూపం కూడా ఉంటుంది. పిత్తం వేరైపోయినట్లుంటుంది. పొట్టలో మంట పుడుతుంది. జ్వరం రాకముందే ఒక విధమైన గాబరా ఉంటుంది. వాత పిత్త ప్రవృత్తులు శరీరంలో పెరుగుతుంటే ఈ జ్వరం కమ్ముతుంది. చలి, వేడి 2 ఉంటాయి. వాటి నుండి రక్షింపబడడం మిక్కిలి కష్టం. శీత ప్రభావం వల్ల నోటి నుండి కఫం వస్తూ ఉంటుంది. నోరు ఎండిపోతుంది. పిత్తం పని తగ్గడం వల్ల మూర్ఛ, మదం, దాహం ఏర్పడతాయి. బద్ధకం, కదలలేనితనం వచ్చి పుల్లవాంతులు అవుతాయి. అగంతు జ్వర లక్షణాలు తెలుసుకుందాం. బాహిర కారణాల ద్వారా
తగిలే ఈ తాత్కాలిక జ్వరం దెబ్బ తగలడం వల్ల కానీ, సంయోగం వల్ల కానీ, శాపం లేదా రక్తం తగలడం వల్ల కానీ, చిల్లంగి దిష్టి వంటి ప్రయోగాల వల్ల కానీ వచ్చే జ్వరాన్ని అగంతు జ్వరం అంటారు. వీటిలో మొదటిది అభిఘాతజం అనబడుతుంది. కాలిన గాయాల వల్ల కానీ, ఒళ్ళు చురికిపోవడం వల్ల కానీ వచ్చేది అభిఘాతజ జ్వరం. అత్యధిక శ్రమ వల్ల వచ్చే జ్వరంలో వాతం రక్తాన్ని పాడు చేస్తుంది, చర్మం పేలిపోయినట్లవుతుంది, ఒళ్ళు నొప్పులు వాపుల నుండి ఉష్ణత పెరుగుతుంది. దుష్టగ్రహ పీడ, మత్తు పదార్థాలు, విషాలు, కోపం, భయం, దుఃఖం, ప్రేమ కూడా జ్వరాన్ని కలిగిస్తాయి. ఇది సామాన్య జ్వరంలాగే ఉంటుంది, కానీ తెరలుగా వచ్చే నవ్వు, ఏడుపు దీని ఉధృతిని తెలియజేస్తాయి. మత్తుమందులన్నీ పొగని పీల్చడం వల్ల వచ్చే జ్వరానికి స్పృహ తప్పటం, తలనొప్పి, వాంతులు, తుమ్ములు లక్షణాలు. విషం వల్ల వచ్చే జ్వరంలో తెలివి తప్పటం, విరోచనాలు, కనులు చీకట్లు కమ్మటం, చర్మం రంగు మారటం, మంట, తల తిరుగుట కనిపిస్తాయి. కోపం వల్ల వచ్చే జ్వరంలో ప్రత్యేకంగా వణుకు, దడ, తలనొప్పి పుట్టుకొస్తాయి. క్రోధ జ్వరంలో లేదా భయజ్వరంలోనైతే ఆగకుండా వెలువడే వాగుడు ప్రత్యేక లక్షణం. ప్రేమ, కామం వల్ల జ్వరం వచ్చినప్పుడు మత్తుగా ఉంటుంది, ఏం తిన్నా రుచి తెలియదు, ఒళ్ళంతా మండుతున్నట్లుంటుంది, సిగ్గుగా ఉంటుంది, నిద్ర పట్టదు, బుర్ర సరిగా పనిచేయదు, ధైర్యం పోతుంది. గ్రహదోష జ్వరంలో సన్నిపాత లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా వాయు సమస్య, జీర్ణ సమస్య ఉంటాయి. శాప, రక్త జ్వరాల్లో అన్ని బాధలు భరించలేనంతగా వస్తూ పోతూ ఉంటాయి. మంత్రోచ్చాటన జరుగుతున్నప్పుడల్లా రోగులు ఎగిరెగిరి పడుతుంటారు. శరీరం పగుళ్ళు వేస్తుంటుంది, మత్తు ఆవహిస్తుంది, ప్రతిగా భాగం మండుతున్నట్లుగా ఉంటుంది, మూర్ఛ వస్తుంది, ఉష్ణోగ్రత రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది. జ్వరాలలో 8 రకాలు ఉంటాయి. ముందుగా శారీరక, మానసిక విధాలుగా వాటిని విభజించారు. అలాగే మంద, తీవ్ర, అంతర, బాహ్య, ప్రాకృత, వైకృత, కుదిరేవి, కుదరనివి, పక్వాలు, అపక్వాలు. వీటిలో మొదటివి శారీరకం, రెండోవి మానసికం. కఫవాత మిశ్రిత రోగాలలో చలి, వణుకు ఉంటాయి. పిత్తలోపం ఉంటే ఒళ్ళంతా మంటలు పుడుతున్న బాధ ఉంటుంది. మూడిటిని సన్నిపాతం ఉంటే ఒకమారు చలి, ఒకమారు వేడి బాధిస్తాయి. ఈ వేడినే ఉడుకు అంటారు. ఈ జ్వరంలో జ్వరమైతే, అంతరమైతే అన్ని బాధలు లోపలే ఉండి మలబద్ధకం కూడా పుట్టుకొస్తుంది. బాహిర జ్వరానికి ప్రత్యేక లక్షణం విరేచనాలు. ఈ జ్వరాలను కుదర్చవచ్చును. ప్రాకృత వాత వర్షాకాల జ్వరాన్ని, వైకృత వర్షాకాల జ్వరాన్ని కుదర్చుట దాదాపు అసాధ్యం. ఆకురాలు కాలంలో పిత్తదోషం వల్ల వచ్చేది ప్రాకృత జ్వరం, వాత కఫ దోషం వల్ల వచ్చేది వైకృతం. కాలంలో కఫదోష జ్వరాన్ని ప్రాకృతమని, ఇతరాలను వైకృతమని అంటారు. వైకృత రోగాలేవి కుదిరే రోగాలు కావు. జ్వరాలు మాత్రం వాత దోషం వల్ల వానల కాలంలో వచ్చే జ్వరానికి పిత్త కఫాలు కూడా లోనవుతాయి. ఆకురాలు కాలంలో పాడైన పిత్తం కఫాన్ని కలుపుకొని జ్వరాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ జ్వరాలకు లంకణం మంచి ఔషధం. లంకణం మంచి నిరోధక మార్గమే. వసంతంలో వన్నె చెడిన కఫం వాతంతో కలిసి తెచ్చే జ్వరాలుంటాయి. పిత్తదోషం కూడా కలుస్తుంది. బలంగా ఉన్న మనుష్యులు జ్వరాన్ని మందులనే ఆయుధాలతో జయిస్తారు. కానీ జన్మతః బలహీనులను జ్వరం బలిగొంటుంది. మలబద్ధకం వల్ల వచ్చేది 3 దోషాలు కలిపి ఉండేది అమజ్వరం. జఠరాగ్ని, మందం, అతిమూత్రం, జీర్ణమండల వ్యవస్థ మందగించడం, ఆకలి నశించడం దీని లక్షణాలు. పచ్యమాన జ్వర లక్షణాలు. ఉష్ణోగ్రతతో సహా దాహం, వాగుడు, పలవరింతలు అన్నీ తక్కువ కాలంలోనే పెరిగిపోవడం, ఊపిరి తీవ్రంగా వేగవంతమవుతుంది, తల తిరుగుతుంది, నీళ్ల విరోచనాలు అవుతాయి,
నొప్పులుంటాయి. జీర్ణకోశాన్ని ఖాళీగా ఉంచితే ఆమె వ్యర్థాలు పోతాయి. కాబట్టి ఈ జ్వరానికి వారం రోజులు ఉపవాసాన్ని, లంఘనాలని గట్టిగా సూచించవచ్చును. జఠర రసాల్లో లోపాలను బట్టి 5 రకాల జ్వరాలను పోల్చవచ్చును. సంతత, సతత, అన్యేద్యు, త్రిత్యక, చతుర్థక, సప్తధాతువులలోనూ, మలమూత్ర కోశాలలోనూ, నాళాలలోనూ పేరుకుపోయిన జ్వరం 7, 10 లేదా 12 రోజుల్లో వాత, పిత్త, కఫ దోషాలతో పాటు తగ్గించబడవచ్చు. తగ్గుతుంది కూడా. తగ్గకపోతే మాత్రం ప్రాణాపాయమే. ఇలా అగ్నివేశుడన్నాడు 14, 9, 11 రోజులను హరితుడు అన్నాడు. శుభ్రత, పరిశుభ్రత, అశుభ్రతల ప్రభావం కూడా దోష నివారణకు పట్టే కాలంపై ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఒళ్ళు బరువు కూడా దోషం పూర్తిగా మందులు, ఆహారపు మార్పుల వల్ల నశించాకనే జ్వరం కూడా తగ్గిపోతుంది. జ్వరం తగ్గుతున్న కొద్దీ బాధితులు మలమూత్ర విసర్జన ప్రక్రియలు మెరుగుపడుతుంటాయి. అలాగే ముఖంలో తేటదనం, మెరుపు, శరీరంలో చురుకుదనం కూడా పెరుగుతూ ఉంటాయి. శరీరగత ద్రవాల విషమత సాధారణంగా సతత జ్వరానికి కారణమవుతుంది. ఇది మొదట్లో వచ్చిపోతూ ఉంటుంది. పోయింది కదా అని ఆలసిస్తే పీక పట్టుకుంటుంది. రాత్రిళ్ళు ఎక్కువగా బాధ పెడుతుంది. అన్యద్యు జ్వరం సంధ్య, పగటి, రాత్రికి మధ్యలో ఎక్కువ ఉగ్రమవుతుంది. ఇందుల మాంస పుష్టిగల శారీరక ప్రదేశాలు ప్రభావితమవుతాయి. తలనొప్పి ఎక్కువగా ఉంటే ఇది పిత్తవాత దోషమని, త్రిక వెన్నునొప్పిగా ఉంటే అది కఫపిత్త దోష జనితమని గ్రహించాలి. వాత కఫ దోష జనితమైన జ్వరంలో వీపంతా నొప్పెడుతుంది. ఈ జ్వరం ఒకరోజు మధ్యలో పూర్తిగా ఆగిపోతుంది. మరలా ఒకరోజు తర్వాత మొదలవుతుంది. చతుర్థక జ్వరానికి కొవ్వు మూలుగ ఎముకలు గురవుతాయి. మూలుగకు మాత్రమే అంటే దోషం రోజులో 2 మార్లు విజృంభిస్తుంది. కఫదోషం ఉంటే మోకాళ్ళ నొప్పెడతాయి, తొడ నొప్పి ఉంటుంది. వాతదోషం ఉంటే తలనొప్పి కూడా ఉంటుంది. ఈ చతుర్థక విపర్యాయ జ్వరం సరైన మందు పడితే 4వ రోజు కల్లా తగ్గుముఖం పడుతుంది. ద్రవాలు ఊరడంలో తేడా కలవారు వారం పాటు లంకణాలు చెయ్యాలి. అయితే ఈ జ్వరదోషాలు మెదడులోనికి ప్రవేశిస్తే మాత్రం దానిని ఆపడం అసాధ్యం. జ్వరం దోష ప్రవేశానికి సంకేతం. రోగం శరీర ద్రవాలతో కలిసి నెమ్మదిగా ప్రవహిస్తూ రక్తనాళాలను కలుషితం చేసి వ్యాపిస్తుంది. మందు ప్రవేశించని మనిషి బలహీనుడవుతున్న కొద్దీ రోగం తీవ్రతమై విషపు స్థాయిని చేరుకుంటుంది. కాబట్టి జ్వరం కనపడినా అదే పోతుందిలే అనుకొని ఒక లంకణం చేసేసి ఊరుకోకూడదు. విషమ సతత జ్వరాలు దేహ రసాలలోకి ప్రవేశించి ఆగగానే కొన్ని లక్షణాలు బయటపడతాయి. అవి సముద్ర ప్రయాణం తొలిసారి చేసేవారికి వచ్చే రుగ్మతలను పోలి ఉంటాయి. తరువాత ఒళ్ళు బరువు, నిస్త్రాణ, కాలు చేతులను పొడుస్తున్నట్టుండగా నొప్పుల ఆవలింతలు, అరుచి, వాంతి వస్తున్నట్లుండడం, శ్వాసలో శ్రమ, జ్వరం రక్తంలో చేరితే మరిన్ని లక్షణాలు బయటపడతాయి. అవి ఉమ్మితే రక్తం పడడం, తీవ్ర పిపాస, చర్మంపై వేడి పగుళ్ళు, ఎర్రమచ్చలు, మంట, తలతిరుగుడు, మత్తు, అతి పలవరింతలు. జ్వరం మాంసంలోనే ఉంటే దాహం, అలసట, అపనమ్మకం, లోపలంతా మండుతున్నట్టుండడం, కళ్ళు తిరగడం, చీకట్లు కమ్మడం, దుర్వాసన, అంగాలలో వణుకు కనిపిస్తాయి. జ్వరం కొవ్వులోనికి చేరినప్పుడు చెమట, అతి పిపాన, వాంతులు, పుల్లవాసన, చిరాకు ఉంటాయి. ఇక జ్వరము ఎముకలలోకి దూరినప్పుడు కనిపించే లక్షణాలు తెలివి తప్పడం, పలవరింతలు, అలసట, అరుచి, ఆకలి బాగా మందగించుట, ఎముకలలో నొప్పి. జ్వరం వీర్యంలోనికి ప్రవేశిస్తే చీకట్లు కమ్ముతాయి, సందులు వీడిపోతున్నట్లు అవుతాయి.
లింగం మొద్దుబారిపోతుంది. వీర్యం కారితే మరణమే సంభవిస్తుంది. ఈ 5 రకాల చతుర్థక విపర్యయ జ్వరాలను వాటి దశలు పెరిగే కొద్దీ తగ్గించడం ఉంటుంది. ప్రలేపక రకానికి చెందిన జ్వరానికి లక్షణాలు స్పృహ తప్పుట, పలవరింతలు, చలి, వేడి తగ్గిపోవడం, అంగాలన్నీ బరువెక్కడం, శరీరమంతటా కఫం ఒకే పొరలాగా ఏర్పడినట్లు భయం కలగడం, అంగాల బలాన్ని తినివేయు జ్వరంలో ఉష్ణోగ్రత పడిపోవడం, ఒళ్ళంతా గరుకుగా కొయ్యబారినట్టుండడం, నడక కష్టం కావడం, అంగాలు తిమ్మిరెక్కడం, నిరంతరం కఫం బయటికి వస్తుండడం జరుగుతాయి. ఈ సమయంలో శరీరం నుండి ద్రవించే ద్రవం చింతపండు ముక్కల రంగులో ఉంటే దానిని హారిద్రక జ్వరం అంటారు. ఈ పసుపుపచ్చ జ్వరం ప్రాణాంతకమే. రాత్రి జ్వర లేదా పౌర్వ రాత్రిక జ్వరంలో 3 రకాల దోషాలుంటాయి. రోగి బలహీనుడైపోతాడు. ఇది రాత్రి మాత్రమే కాస్తుంటుంది. పగటి వేళ ఇది కనబడకనే పోవడానికి కారణం కఫంలో తేమ పోగా వాతం పొడిగా అయిపోవడం, కఫము, పిత్తము రోగి మొండెంలో చెడినప్పుడు శరీరంలో పైభాగాలన్నీ వెచ్చగా వేడిగా తగులుతూ ఉండగా బొడ్డు కింద అన్ని భాగాలు మంచు ముద్దల్లా తగులుతాయి. శరీర ద్రవాల్లో, రసాల్లో, రక్తనాళాల్లో ఉన్న జ్వరాన్ని చికిత్స ద్వారా తరిమేయవచ్చును. కొవ్వులో, మాంసంలో చేరిన జ్వరాన్ని మాన్పవచ్చు. ఎముకల్లో, మూలుగాలో దూరిన జ్వరం తగ్గదు. అస్థిగత రోగం. ఇందులో అపస్మారకం, కోపదారితనం ప్రధాన లక్షణాలు. జ్వరం తగ్గినట్లు ఎలా తెలుస్తుందంటే రోగికి శరీరం తేలికైనట్లుంటుంది, అలసట తీరుతుంది, ఉష్ణోగ్రత ఉండదు, కనులు తేటగా ఉంటాయి, చిన్న చిన్న చెమరింపులు ఉండి వెంటనే ఆరిపోతూ ఉంటాయి, నోరు ఎగుడు దిగుడుగా ఉన్నట్లనిపిస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, తుమ్ములు వస్తాయి, తుమ్మినప్పుడల్లా హాయిగా ఉంటుంది, బుర్ర గోక్కోవాలనిపిస్తుంటుంది. రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్క, రాజయక్ష్మ రోగ నిదానాలు తెలుసుకుందాం. రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధాన కారణం విపరీతమైన బలమైన తిండి, కోద్రవ ఉద్దాలకాది ధాన్యాలు, మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన, ఇతర చిక్కటి వాసనలు, రుచులు గల పదార్థాలను తినటం వల్ల పిత్తం పాడవుతుంది. ఈ రోగంలో శరీరం నుండి బయటికి వచ్చే ద్రవాలు రసాలుగా ఎర్రగా రక్తపు వాసననే కలిగి ఉండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో రక్తపిత్త రోగమని పేరు పెట్టబడింది. ఈ ద్రవాలు, రసాలు రక్తనాళాల్లో నుంచి కాలేయం నుండి క్లోమం ద్వారాను స్రవిస్తాయి. ఈ జ్వరం చేసే రక్తస్రావక దురాక్రమణ చాలా లక్షణాల ద్వారా సూచించబడుతుంది. తల బరువు, ఆకలి లేకపోవడం, చల్లని వస్తువులు తినాలనిపించడం, దృష్టి, పొగలు గ్రమ్మడం, పుల్లవాసనలతో వాంతులు, అసహ్యత, వెక్కిళ్ళు, ఊపిరి అందకపోవడం, తల తిరగడం, గ్లాని, ఎర్ర రంగుని భరించలేకపోవటం, జ్వరం తగ్గినప్పుడల్లా నోటిలో నుంచి చేపల వాసన రావడం, కనులలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ ఛాయలు ఏర్పడడం, బయట కనిపించే రంగులలో తేడా తెలియకపోవడం, పిచ్చెక్కిపోయినట్లు కలలు రావడం ఈ లక్షణాలు. తారుమారైన కలుషితమైన రక్తం శరీరంపైకి ప్రవహించినప్పుడు ముక్కు, కన్ను, నోరు, చెవుల ద్వారాను క్రిందికి వచ్చినప్పుడు లింగ, యోని, గుదాల ద్వారాను బయటికి వస్తుంది. శరీరమంతటా ఉన్న రోమకూపాల నుండి కూడా చిమ్ముతుంది. ఈ రోగ చికిత్సలో రక్తాన్ని నిరోధించడం కంటే ప్రక్షాళన చేయడమే మంచిది. కఫం ఉన్న చోట ప్రక్షాళన చికిత్స ద్వారా మొత్తం శరీరమంతా స్వచ్ఛమైపోతుంది. వగరైన తీయనైన ఔషధాల ద్వారా కఫంను ఉత్పత్తి చేయవచ్చును. పులుపు, ఘాటు, వగరు గల మందులలో కఫాన్ని ఉత్పత్తి చేసే వాటిని కూడా వాడవచ్చును.
రక్తస్రావం శరీరపు క్రింది భాగాలలో ఉంటే, రోగి పరిస్థితి ప్రమాదకరంగా ఉంటే మంగకాయను వాడాలి. ముందు కొంచెంగా పిత్తపీడక ఔషధాన్ని కూడా వాడితే రోగికి బలం చేకూరుతుంది. అటువంటి రోగికి వగరుగా తియ్యగా ఉండే పదార్థాలను తినిపించడం అవసరం. అయితే పాడైపోయిన పిత్తంతో పాటు వాత కఫ దోషాలు కూడా కలిసి ఉన్న రోగిని కాపాడడం అసాధ్యం. ఊర్ధ్వకాయంలో అత్యధిక రక్తస్రావం కలిగిన వారిని ప్రక్షాళించిన ప్రయోజనం ఉండదు. అసలు ప్రక్షాళనే జరగదు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.